ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఇది చాలా మందికి ఒక ఎమోషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక కంపెనీ పబ్లిక్ ఆఫరింగ్ ఇస్తుంది కాబట్టి యూనో ఒక మంచి హోప్ అయితే ఉంటుంది. కానీ దీన్ని ఆసరాగా చేసుకుని చాలామంది స్కామర్స్ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎట్లా అనుకుంటున్నారా? ఇన్స్టిట్యూషన్స్ తరపు నుంచి వాళ్ళు మేము మా తరపు నుంచి ఐపీఓ మీకు ఇప్పిస్తామని చెప్పి జనాల్ని మభ్యపెడుతూ ఉన్నారు. సో ఇటువంటి స్కామ్స్ ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. అయితే వీటి గురించి ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. యా సార్, ఐపీఓ. సో ఇదొక మంచి ఎమోషన్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరికైనా సరే. ఎందుకంటే కంపెనీ ఫస్ట్ టైం ట్రేడ్ అవుతుంది కాబట్టి హ్యాపీగా ఉంటారు, ఒక ఆశతో ఉంటారు. ఈ ఆశని ఆసరాగా చేసుకొని జనాలు మోసం చేస్తూ ఉన్నారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? అసలు జనాలు ఎలా నమ్ముతున్నారు ఇప్పటికీ కూడా ఇలాంటివి? సో యాక్చువల్లీ ఏంటంటే మన అవసరాన్ని, ఆశని ట్రాప్ చేసి ఆర్ ఎమోషన్స్ని రేజ్ చేసి స్కామర్స్ అనేవాళ్ళు రకరకాలుగా, ఈవెన్ మంచి మంచి చదువుతున్న వాళ్ళు కానీ, వాళ్ళే మెయిన్లీ మోసపోయారు, ఐటీ ఎంప్లాయీసే కానివ్వండి, ఆర్ బిజినెస్ మ్యాన్ కూడా, వాళ్ళని కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది ఎస్పెషల్లీ లాస్ట్ 3 days నుంచి నేను మల్టిపుల్ కాల్స్ వచ్చాయి నాకు ఇట్లా జరిగాయని. అందుకోసమే మనం ఈ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఏంటంటే రకరకాల స్కామ్లు జరుగుతున్నాయి. ఏవి కూడా బట్ ఆరిజిన్ సేమ్. ఎక్కడి నుంచి ఐదర్ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేయడం ఆర్ టెలిగ్రామ్ గ్రూపుల్లో యాడ్ చేస్తారు. చేసేసి మేము ఒక పెద్ద కంపెనీ నుంచి అని ఎగ్జాంపుల్ ఒక కేసు ఉండింది. మంచిర్యాల నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ నేను ఎన్ఎస్సి గ్రూప్ ఒకటి ఉండింది, వాళ్ళు నాకు షేర్లు ఇన్వెస్ట్ చేయమన్నారు, చేస్తే నేను నువ్వు 1 రోజు 2 రోజులు పెడితే నీకు డబ్బులు 2 3 అయితే అన్నారు. ఫస్ట్ 2 లక్షలు పెట్టాను, ఆ తర్వాత 3 లక్షలు పెట్టాను, ఆ తర్వాత ఇంత పెట్టాను. తీరా ఇప్పుడు లాభం అంటే నాకు ఇచ్చేయండి అని చెప్తే, నువ్వు ఇంకొక 3 లక్షలు కడితే మేము ఇస్తామంటున్నారు. సో ఇది నిజమా కాదా అని అన్నాడు. ఆ తర్వాత తన వాట్సాప్ చాట్ అంతా పంపించాడు. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అట్లాంటివి ఏమీ చేయదు. అదే రెగ్యులేటర్, అదే స్టాక్ ఎక్స్చేంజ్, అదే కంప్లైన్స్ చూసే, అంటే కంప్లైన్స్ చూసే స్టాక్ బ్రోకర్ని అందరినీ కంప్లైంట్ చేసే కంపెనీ ఎన్ఎస్సి. వీళ్ళందరిపైన సెబీ ఉంటుంది. బట్ ఎన్ఎస్సి గ్రూప్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేయడము, మన ఆశను పట్టుకొని ఏమంటారు టెంప్టింగ్గా, మనకి నమ్మకంగా ఫస్ట్ ఒకరు ఫోన్ చేస్తారు, ఆ తర్వాత సెకండ్ వాళ్ళ వ్యక్తులు ఫోన్ చేస్తారు. మీకు లెటర్ హెడ్స్లో కూడా ఫాల్స్వి చూపిస్తారు, అన్నీ చూపించేసి మనకు ఫొటోస్ చూపిస్తారు. అవి అన్నీ కూడా మనం నమ్మేసే వాళ్ళే పడిపోతారు, నమ్మని వాళ్ళు వెళ్ళిపోతారు గ్రూపుల నుంచి. బట్ ఏంటంటే ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి ఐదర్ ఐపీఓలు అని చెప్తారు, ఆర్ షార్ట్ టర్మ్ మీరు ట్రేడింగ్ చేశారని ఒక డమ్మీ యాప్ ఇస్తారు. ఆ యాప్ ద్వారా మీకు లాభాలు వస్తున్నట్టు పోస్ట్ చేస్తారు. సో ఆ స్క్రీన్ షాట్ చూసి, సరే మీకు ఆల్రెడీ 4 లక్షల లాభం వచ్చింది, ఇంకొక 10 లక్షలు పెడితే ఒక కొత్త ఆఫర్ ఉంది, అది కూడా యాడ్ అవుతుంది, అది 2 కలిపితే మీకు ఇంకా పెద్ద అమౌంట్ వస్తుంది అంటారు. సపోజ్ మళ్ళీ లాభాల కోసం మళ్ళీ అడిగారు విత్డ్రావల్కి, అడిగితే ఒక 50,000 20,000 చేయనిస్తారు ఫస్ట్. ఎలా చేయనిస్తారంటే పంపిస్తారు వాళ్ళు. అరే వచ్చాయి కదా ఇంకేంటని అప్పుడేమంటారంటే, మీ దగ్గర మీకు ఆల్రెడీ లాభం చూశారు, ఇంకో 10 లక్షలు పెట్టండి, ఇంకో 20 లక్షలు పెట్టండి అని చెప్పేసి మళ్ళీ మనం గట్టిగా అడిగితే, మీరు లాభాలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు మీరు జిఎస్టీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి ఇంకొక వ్యక్తి ఫోన్ చేస్తారు. మీరు ఇక్కడ ఈ యాప్ ద్వారా ముంబైలోని ఇప్పుడు ఈ గ్రూప్ యాప్ ద్వారా మీరు ట్రేడింగ్ చేశారు, మీకు లాభాలు ఒక 15 లక్షలు వచ్చాయి, దాని మీద ట్యాక్స్ 33%, ఒక 6 లక్షలు కట్టండి, అప్పుడే మిగిలిన డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. మీ లాభం 15 లక్షలు రావాలంటే 6 లక్షలు ముందే ట్యాక్స్ కట్టమని వస్తుంది. ఇంకొకరు కాల్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని భయపెడతాడు, ఆల్రెడీ నష్టపోయావు, దాని మీద నుంచి కలిసి చేసేసి ఎట్లా అంటే నేను ఊపిరి పీల్చుకొని ఇవ్వరు అనమాట. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి నువ్వు ఖాళీగా ఉన్నా, బిజీగా ఉన్నా, అథారిటేటివ్గా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడి ఆ స్కామ్ చేసేసి డబ్బులు మళ్ళీ లాగేసుకుంటారు. నిజం. మొన్న మేము సైబర్ క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు, సో ఒక పెద్ద అండి, సో వాళ్ళు కూడా సేమ్ అంతే, మీకు ఇంత డబ్బులు వస్తాయండి, మీరు అర్జెంట్గా 5 లక్షలు కట్టండి, 10 లక్షలు కట్టండి, అలాగే ఆల్మోస్ట్ 15 లక్షలు కట్టించుకున్నారంట. సో ఎవరైనా సరే ఇన్వెస్టర్లు ఫస్ట్ ఒక 2-3 లక్షలకి
అంత డౌట్ పడరు. అంటే వీళ్ళందరికీ ముందుగానే బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో ముందు తెలిసిపోతుంది. ఏమి తెలియదు, వాళ్ళు జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రరే అంతే. ఎవరైతే ఆశ చూపిస్తారో, ఎవరైతే కొంచెం టెంప్ట్ అవుతారో వాళ్ళని టార్గెట్ చేస్తారు, లాగుతా పోతా ఉంటారు. దట్ ఈస్ వన్. సెకండ్, ఎవరైతే భయపడతారో వాళ్ళు ఇంకెక్కువ భయపడతారు. ఒక పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్ ఫోన్ చేస్తారు. లేకపోతే ఇప్పుడు మా పోలీసుల మీ దగ్గరకు వస్తున్నారు, పోలీస్ మీ స్టేషన్లో మీ పైన కేసు బుక్ అయింది, ఇట్లాంటి యాప్లు మీరు చేసి లాభం వచ్చి మీరు ట్యాక్స్ కట్టట్లేదు, మీకు లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వస్తుంది, మీ అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయిపోతాయి, మీ అకౌంట్లు మీరు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారో డబ్బులు మాకు తెలుసు, సో ఇప్పుడు ఆ అకౌంట్లు మీ బ్యాంక్ వాళ్ళకి కంప్లైంట్ చేసేస్తాము. సో అనగానే ఒక రకమైన ఫియర్, ఆబ్వియస్లీ. సో ఫియర్తో మొత్తం కట్టేస్తూ ఉంటారు. చాలా లోపలికి వెళ్ళాక అంటే ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసేసాను, తెచ్చేసాను, అన్నీ అయిపోయాక అప్పుడు వచ్చి బయటపడతారనమాట. వచ్చాక కూడా ఒక మేజర్ థింగ్ ఏం చూస్తున్నామంటే యాక్సెప్టెన్స్ లేదు. ఇంకా వాళ్ళకి ఎక్కడో ఆశ ఉంటుంది, నాకు వస్తాయి అనే ఆశ ఉంటుంది. మనం చెప్పినా కానీ అంత తొందరగా బయటపడ, ఎందుకంటే డబ్బులు పోయాయి పాపం. ఇప్పుడు నువ్వు 20 లక్షలు పొడగొట్టుకున్నాక వాడు మాట ఇంకొక 1 లక్ష పోతే మాట వింటాడేమో, వచ్చేస్తాయేమో అనే ఆశ ఉంటుంది. ఆ ఆశనే అసలు ఈ బాధలకన్నీ కారణం ఆ ఆశే. సో ఆ ఆశ వల్లే ఇదంతా మనం లాగేస్తూ ఉంటారు. ఒక ఏమంటారు, అందులో లాగినట్టు లాగేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది ఒక స్కామ్. సెకండ్, ఇంకొక స్కామ్ ఏంటంటే సేమ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్, ఇన్స్టిట్యూషనల్ IPO అలాట్మెంట్ అని ఇన్స్టిట్యూషనల్ గా మేము ట్రేడ్ చేస్తున్నాం. ఇది మరీ అన్యాయం సార్ అసలు. మీరు యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఏది వాడుకుంటారంటే ఇన్వెస్టర్స్ కి సగం తెలిసిన ఇన్వెస్టర్ ని పట్టుకుంటారు, మొత్తం నాలెడ్జ్ ఉండదు. IPOలు అంటే లాభాలు వస్తాయనే ఒక అంటే చాలా రోజుల నుంచి అందరికి ఒక అపనమ్మకం ఉంది, అది నిజం కాదు. అదేలేండి, పాజిటివ్ గా ఉంటే. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన IPOలన్నీ పాజిటివ్ గా లేవు, చాలా నష్టాల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే IPO పాజిటివ్గా ఉంటే క్విక్కర్గా తొందరగా గెయిన్స్ తీసుకుని ఎగ్జిట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక 2 లాట్లు అలాట్ అయినాయి, అది సపోజ్ 30% 40% ప్రీమియంతో లిస్ట్ అయితే హ్యాపీ. ఇమ్మీడియట్గా నీకు పెట్టిన 50,000కి ఒక 15,000 16,000 లాభం వస్తుంది. సో ఆ ఆశకు పోయి ఉన్నది పొడగొట్టుకునే వాళ్ళ కేసులు ఇంకో కేసు. ఇట్లా అది కూడా మంచి పేరున్న కంపెనీ పేరు పెట్టుకున్నారు వాళ్ళు, ఆ గ్రూప్ పేరు, వాట్సాప్ గ్రూప్ పేరు. ఇంతకుముందు NSE ఒక ఇన్స్టిట్యూషనల్ కంపెనీ పేరు చెప్పారు, ఆ కంపెనీ పేరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ పేరు పెట్టారు. మేము ఇది ఓన్లీ కొద్ది మందికి ఆఫర్ చేస్తున్నామని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారు ఇతన్ని. సార్ మీకు ఎప్పుడైనా IPO అలాట్ అయిందంటే అవ్వలేదంటే చూడండి మా దగ్గరకు వస్తే మేము ఇస్తాము, మీరు ఒక 2 లక్షలు పెట్టండి అని అంటే ఒక ఫేక్ యాప్ ఇచ్చారు ఫస్ట్. ఆ ఫేక్ యాప్ లో ఈయన అన్ని పేరు రిజిస్టర్ చేసినట్టు చేశారు. ఈయనకు 2 లక్షలకు తగ్గట్టు IPO లాస్ట్ వీక్ ఒక లిస్ట్ అయిన IPOని అది 200-250 రూపాయల దగ్గర లిస్ట్ అయింది. కానీ ఈయనకి ఏంటంటే 150 రూపాయలకే ఇస్తున్నట్టు ఆ ఫేక్ యాప్ లో ఏదైనా నంబర్ పెట్టచ్చు. పెట్టగానే ఆ లిస్ట్ అవ్వగానే 100 రూపాయల లాభం. ఈయన పెట్టిన దానికి ఆల్రెడీ దగ్గర ఒక 2-3 లక్షల లాభం చూపించారు, ఆ యాప్లో చూపించారు. చూసారా ఇది వచ్చింది నీకు, ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టు, ఇంకొక 5 లక్షలు పెట్టు అని వితిన్ 15-20 డేస్లో అతని దగ్గర 19-20 లక్షలు తీసేసుకున్నారు. తీసుకున్నాక ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటాను నాకు చాలు అంటే లేదు నువ్వు GST కట్టాలి, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పి సెకండ్ వ్యక్తి ఇంకో స్కామర్ ఫోన్ చేసి భయపెట్టడం మొదలుపెట్టారు. సార్ ఇది నిజమేనా అని చెప్పి నాకు ఇవాళ పొద్దున ఫోన్ చేశారు. సార్ ఇది నిజమేనా, నాకు ఇలా జరిగింది, ఇన్స్టిట్యూషనల్ అలాట్మెంట్ ఉంటుందా, మీరు అంటే నేను క్లియర్గా చెప్పాల్సి వచ్చింది. బట్ యాక్సెప్టెన్స్ సేమ్ అగైన్ అక్కడ కూడా సేమ్. సార్ ఇంకొక 1 లక్ష కడితే వచ్చేస్తాయంట సార్, నాకు 19 లక్షలు కట్టచ్చా? అసలు యాప్ అన్ని స్క్రీన్ షాట్స్ పెట్టారు, అన్ని చూశాను. ప్యూర్ స్కామ్. యాక్సెప్ట్ చేయడం కష్టం, ఎందుకంటే మన 19-20 లక్షలు పోయినప్పుడు ఎవరైనా పాపం హార్డ్ ఎర్న్ మనీ. సో అందుకే ఒక అడ్వైజరు, ఒక మంచి పేరున్న కంపెనీ ద్వారా, లేకపోతే మీకు తెలియకపోతే ఒక అడ్వైజర్ని ఎంతో మంది ఉన్నారండి. ప్రతి చోట చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు, కెన్ గివ్ యూ కరెక్ట్ గైడెన్స్. వాళ్ళు మిమ్మల్ని ఒక్క క్లయింట్ని మోసం చేసి పారిపోయే అవకాశాలు లేవు, ఎందుకంటే వాళ్ళకు 100 క్లయింట్స్ ఉంటారు, ఒక్కరినైతే మోసం చేయరు. ఇట్లా ఎస్పెషల్లీ వాట్సాప్
టెలిగ్రామ్ ఎటువంటి గ్రూపుల ద్వారా అస్సలు నమ్మొద్దు. ఎలాంటి ఇన్స్టిట్యూషనల్ సేల్స్ ఎటువంటి కంపెనీస్ కూడా అట్లా ఆఫర్ చేయవు. టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దేంట్లో కూడా చేయవు. ఇండియాలో నువ్వు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అంటే కంపల్సరీ నీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, నీ పేరు మీద పెట్టాలంటే. ఆర్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, అక్కడ కూడా ఒక ప్రాపర్ కేవైసీ చేయాల్సి వస్తుంది. నీకు ఎటువంటి లాస్ ఉండదు. లేదు ఈవెన్ పిఎంఎస్ కూడా నీ ఓన్ పిఎం డిమాట్ అవసరం. ఈవెన్ ఇఫ్ ఒక ఇన్స్టిట్యూషన్ అయినా సరే డిమాట్ కంపల్సరీ కావాలి. సో ప్రాపర్గా ఒక మంచి పేరున్న కంపెనీలో డిమాట్ అకౌంట్ కానీ లేకుండా ఎటువంటి షేర్లు కొనలేము ఇండియాలో. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజు వందల మంది పొడగొట్టుకుంటున్నారు. లక్షలు ఒక 50,000 కూడా కావు, 60,000 కూడా కావు, లక్షలు 20 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు. అంటే మనకున్న ఒకటి నాలెడ్జ్ లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. సెకండ్ మనకున్న ఆశని వాళ్ళు క్యాష్ చేసుకొని ఒకటికి ఇద్దరు దాన్ని ఏమంటారంటే సోషల్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. సోషల్ ఇంజనీరింగ్ చేసే స్కామర్స్ ఏంటంటే మంచి సైకాలజీ దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని. సో బికాస్ యూ మ్యానిపులేట్ చేస్తా అవతల వ్యక్తిని మ్యానిపులేట్ చేసి నీకు కావలసిన పనిని చేయించుకోవడాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సో దే స్కామర్స్ ఆర్ పర్ఫెక్ట్లీ, అంటే వాళ్ళకి ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉంటారు. నీతో మాట్లాడిన 2 నిమిషాలకే నువ్వు ఎలాంటి వ్యక్తివి, నిన్ను ఎలా స్కామ్ చేయాలో వాళ్ళు డిసైడ్ అయిపోతారు. సో ఫస్ట్ థింగ్ ఫోన్ల ద్వారా ఇట్లాంటి ద్వారా మీకు తెలియని వ్యక్తులు ఎటువంటి లాభాలు వచ్చే స్టాక్స్ చెప్పినా, టిప్స్ చెప్తా అని చెప్పినా ప్లీజ్ దూరంగా ఉండండి. అలాగే ఎవరైనా నిజంగానే మీరు ఫోన్లో మాట్లాడుతున్నారంటే వాళ్ళని వీడియో కాల్లో మాట్లాడండి. వాళ్ళ క్రెడెన్షియల్స్ తీసుకోండి. వాళ్ళకి ఎక్కడన్నా థర్డ్ పార్టీ వ్యాలిడేషన్, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, మీరు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నా అవన్నీ చూపించుంటాను మీకు. నా లైసెన్స్ ఏంటి, నా అడ్రస్ ఏంటి అంతా మీకు తెలుసు. అలా ఏదో ఒక వ్యాలిడేషన్ ఎవరి ద్వారానన్నా ఒక వ్యాలిడేషన్ చేసుకోండి. కానీ మీ హార్డ్ అండ్ మనీని మాత్రం పొడగొట్టుకోవద్దు. ఎందుకంటే ఈ వీటి డబ్బులు రికవర్ కూడా కావు. ఎందుకంటే ఈ స్కామర్స్ కూడా మనం పంపించిన అకౌంట్లు కూడా డబ్బులు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు వేరే చోటికి పంపిస్తారు. ఇమీడియట్గా ఆప్షన్ కూడా లేదు. పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ చేస్తే పోలీసులు ఈ అకౌంట్ బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసమే ఇమ్మీడియట్గా వాళ్ళ వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. సో అందుకే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ కూడా ప్రైవేట్ ఇండివిజువల్ అకౌంట్స్లకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. మీకు తెలుసు, ఇల్లు తెలుసు, అడ్వైజర్ ఆఫీస్ తెలుసు, అలాంటప్పుడు కూడా ఇండివిజువల్గా చేయకూడదు. అంతే తప్ప మోసపోకండి. పేరున్న కంపెనీ తప్ప, ఆ పేరున్న కంపెనీ కూడా ఆ యాప్ వచ్చేసి కంపల్సరీ యాప్ స్టోర్లో కానీ, యాపిల్ అయితే యాపిల్ స్టోర్లో కానీ ఉండాలి తప్ప ఒక ఏపీకేలు మాత్రం ఆర్ ప్రైవేట్గా పంపిన అప్లికేషన్స్ మాత్రం అస్సలు నమ్మొద్దు. అది అబ్జల్యూట్ స్కామ్. ఎందుకంటే పెద్ద కంపెనీలు ఏవైనా సరే కంప్లయన్స్ కోసం కంపల్సరీ దే హ్యావ్ టు ఇట్లాంటి ప్లే స్టోర్స్లోనే లిస్ట్ అవ్వాల్సిన యాప్స్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి అప్పుడు కూడా అది నిజమా కాదా డౌన్లోడ్ చేసేప్పుడు చూడండి అది పబ్లిష్ ఎవరు చేశారు, పేరు లేని వ్యక్తి చేశాడా, మంచి పేరున్న కంపెనీ చేశాడా, నువ్వు డౌన్లోడ్ చేసేప్పుడు. చేశాక కూడా ఇన్ని రకాల టెస్టులు చేసుకునే అవకాశాలు ఉంది. తొందర పెడితే అసలు నమ్మద్దు. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి ఆపర్చునిటీస్ ప్రతిరోజు ఉంటాయి. ఇవాళ నెగిటివ్ మార్కెట్లో కూడా ఒక నియర్లీ 2,000 స్టాక్స్ పెరిగాయి. 3,000 తగ్గుండొచ్చు, బట్ 2,000 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ డబ్బులు సంపాదించారు. సో ఎనీ టైం నీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. నువ్వు ఏ లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చే ఆపర్చునిటీగా స్టాక్ మార్కెట్ ప్రతిరోజు ఆపర్చునిటీస్ ఇస్తుంది లాభపడడానికి. ఓన్లీ నువ్వు తెలుసుకోవాలి ఏది చేయాలని. సో అందుకే తొందరపడొద్దు ప్లీజ్. డబ్బుల్ని కష్టపడి సంపాదించిన డబ్బుల్ని సేవ్ చేసుకోండి. ఇట్లాంటి స్కామర్స్ చేస్తే మోసపోవచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బెస్ట్ ఇన్ఫర్మేషన్. సో గైస్ అర్థమైంది కదా, దురాశ దుఃఖానికి చేటు. సో కాబట్టి మీరు ఎటువంటి ఏపీకే యాప్స్ కావచ్చు, సో ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫండ్ మేనేజర్స్ని హైర్ చేసుకోవచ్చు, వారితో మాట్లాడి డిసిషన్ తీసుకోవచ్చు. లేదంటే మీకు యాప్ స్టోర్స్లో యాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా, మీరు ఓన్ స్టడీ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి కావాలనుకుంటే. సో కాబట్టి ఇటువంటి ఎవరిని కూడా నమ్మొద్దు, మోసపోవద్దు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.